హలో అందరికీ. కోటప్ప కొండలో శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దగ్గర ఉన్న పవిత్ర స్థలం కోటప్ప కొండ. ఈ కొండపై కొలువై ఉన్న దేవుడు శ్రీ త్రికోటేశ్వర స్వామి. ఈ దేవాలయం వెనుక ఉన్న కథ చాలా అద్భుతమైనది, భక్తి నింపినది. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండేది. ఆ అడవుల్లో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు ఆనందుడు. చిన్న వయసులోనే అతనికి భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది. ముఖ్యంగా లార్డ్ శివ అంటే అతనికి ఎంతో ప్రేమ. ఆనందుడు ప్రతిరోజు కొండపైకి వెళ్ళి శివుడిని ధ్యానం చేసేవాడు. ఆహారం లేకపోయినా, కష్టాలు ఉన్నా అతని భక్తి మాత్రం తగ్గలేదు. ఒకరోజు అతను ఎంతో గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాడు. అతని భక్తి చూసి పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు. శివుడి ప్రత్యక్షం. ఆనందుడి ముందుకు స్వయంగా లార్డ్ శివ ప్రత్యక్షమయ్యాడు. శివుడు అతన్ని చూసి ఇలా అన్నాడు, నీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. కోరుకున్న వరం అడుగు. ఆనందుడు ఒక్కటే కోరుకున్నాడు, స్వామి, మీరు ఇక్కడే ఉండాలి. అందరూ మీ దర్శనం పొందాలి. శివుడు అతని కోరికను అంగీకరించి అక్కడే లింగ రూపంలో స్థిరపడ్డాడు. 3 శిఖరాల రహస్యం. కోటప్ప కొండను త్రికోట అని కూడా అంటారు. ఎందుకంటే ఈ కొండకు 3 శిఖరాలు ఉన్నాయి. 1 బ్రహ్మ శిఖరం, 2 విష్ణు శిఖరం, 3 రుద్ర శిఖరం. ఈ 3 శిఖరాలు త్రిమూర్తికి ప్రతీకలు. ఇందుకే ఇక్కడి దేవుడిని త్రికోటేశ్వర స్వామి అంటారు. భక్తి, శక్తి. ఈ కథలో ప్రధానంగా కనిపించేది 1 భక్తి, శక్తి. ఆనందుడి భక్తి వల్లే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు కూడా వేలాది మంది భక్తులు ఈ కొండకు వచ్చి మొక్కులు పెట్టుకుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఇక్కడ భారీ జాతర జరుగుతుంది. మహాశివరాత్రి జాతర ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రత్యేక పూజలు జరుగుతాయి. దీపాలతో కొండ ప్రకాశిస్తుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. కొంతమంది భక్తులు చెబుతారు, ఇక్కడి లింగం స్వయంభూ, కోరికలు నిజమవుతాయి. ఈ విశ్వాసం వల్లే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. కోటప్ప కొండ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు కూడా ప్రత్యక్షమవుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.